ఈరోజు రివ్యూ తర్వాత ఇరిగేషన్ మంత్రి గారు, నేను, ఖమ్మం జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు 2-3 రోజుల్లో సీతారాం సాగర్ సోర్స్ కాడికి పోయి మళ్ళోసారి విషయాన్ని మొత్తం పరిశీలించి ఆన్ సైట్ జరుగుతున్న విషయం ఏంది, ఎక్కడ ఏం చేయాలనే విషయాన్ని, ద వే ఫార్వర్డ్ గురించి కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అంటే నేను ఒకటే విషయం మళ్ళీ హైలైట్ చేస్తాను, ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదైన సంఘటనలు. ఓ 10 కోట్లు పోతున్నావు, 20 కోట్లు పోతున్నావు, 50 కోట్లు పోతున్నావు, ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. 10 ఏళ్ల పాటు అసలు మేమేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా భ్రమలు కల్పించి ప్రతి విషయంలో అబద్దాలు చెప్పి అవతల ఎట్టు తిట్టాలో తిట్టి, అంటే ఒకటే విషయం పట్టిగా చెప్పింది, నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను మీకు. 1500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరా సాగర్ స్కీమ్ 3,32,000 ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 lakh ఎకర్స్ కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1,500 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్ కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజ్ అని పెట్టి 22,981 కోట్లకు పెంచినండి. అసలు ఇది ఏంటిదంటే, ఇది ఏమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము, ఎవరి జాగీరు, అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన ఆలోచన చేయండి. ఇట్స్ అన్బిలీవబుల్. నేను మీకు చెప్తున్నా, అంటే నేను సరే ఒక సుదీర్ఘకాలంగా ప్రజాప్రతినిధులు ఉన్నా, నేను ఎక్కువ తక్కువ ఇంకోళ్ళని దూషించేవాడిని కాదు ఏ పాత్రలో ఉన్నా. కానీ ఈ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయవచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టిన వరకు అడ్జస్ట్ ఫినిష్ ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే, ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది? 1,00,000 ఎకరాలు కూడా చేరలే కొత్త ఆయకట్టు. ఇది అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిందండి? 27,000 కోట్లు. ఎంత ఆయకట్టు వచ్చిందండి? 0 ఎకర్స్. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిండ్రు? 7,500 కోట్లు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది? 0 ఎకర్స్. అసలు నిజంగా కూడా దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. సరే, హౌ టు గో ఫార్వర్డ్ మేము మీరు అడిగినట్టుగా క్యాబినెట్ కూడా డిస్కస్ చేసి ఆన్ ఫీల్డ్ లో కూడా ఎగ్జామిన్ చేసి ముందుకు పోతాం. కమింగ్ టు దట్. దాని గురించి వస్తున్నాను. ఏదో మేమే అసలు ఈ రాష్ట్రం కోసం నీళ్ల కోసం కొట్లాడినాం అని మాటిమాటికి అంటారు కదా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు. అసలు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళకి అన్యాయం అవుతుంది, మేము ఇది చేస్తున్నాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకి నీటి కేటాయింపుల్లో ఒక చుక్క నీళ్ళు ఏమన్నా అదనంగా తీసుకొచ్చినాడు? ఒక చుక్క తెలియదు. అబద్దాలు మాట్లాడడం, పెద్ద మాటలు మాట్లాడడం అంతే. ఓకే, అయితే అన్నిటికీ ఏదో వాళ్ళకే తెలిసినట్టుగా ఇంకెవరికేం తెలియనట్టుగా అసలు వాళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. జాతీయ హోదాపై ఇలా కొంత పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్? నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేస్తే దానికి 60% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇప్పుడున్న నామ్స్ లో, అప్పుడున్న నామ్స్ లో. సరే, కొంత రాష్ట్ర ప్రభుత్వం, కొంత లోన్స్ ఇట్లా జరుగుతుంది. 10 ఏళ్ల పాటు
ఒక్క ప్రాజెక్టు కూడా నేషనల్ ప్రాజెక్ట్ కి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయని ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెందింది. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్. నేను ఇప్పుడు ఏమైనా ఇరిగేషన్ మినిస్టర్ కాదు. నేను పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన